నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీసీ రిజర్వేషన్లపై తలపెట్టిన బంద్ ప్రశాంతం. నిలిచిపోయిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు, జనాలు లేక నిర్మానుష్యంగా మారిన ప్రయాణ ప్రాంగణం. ఆటో కార్మిక సంక్షేమ సంఘం మద్దతు. కరీంనగర్ బంద్లో పాల్గొన్న ఆటో కార్మికులు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించాలని వినూత్న నిరసన. పెండింగ్ పడ్డ ఆలయం నిర్మించాలని టీటీడీ స్థలంలో కొబ్బరికాయ కొట్టి పూజ. ఏపీ ప్రభుత్వానికి సాక్షి దినపత్రికపై ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై జరుపుతున్న దాడులను నిరసిస్తూ టీయూడబ్ల్యూజే ఐజేయు కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉద్యమం 11 గంటలకు తెలంగాణ చౌక్లో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, కార్యదర్శి కొయ్యాడ చంద్రశేఖర్, పలువురు జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తరుణం. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి. విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, వైరుధ్య భావాలు ఉంటాయి. అంత మాత్రం చేత తమకి అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయనేటువంటి అక్కసుతో, కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పత్రిక పైన, సాక్షి మీడియా గ్రూప్ మీద అనవసరంగా తరచు దాడులు చేస్తున్నాయి. అనవసరమైన కేసులు, తప్పుడు కేసులు బనాయించి ఏదో అణచివేత, సాచివేత ధోరణితో ఉండాలని చూస్తున్నాయి. దీన్ని తీవ్రంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కరీంనగర్ యూనిట్ పక్షాన మేము ఖండిస్తున్నాం. ఇవాళ తెలంగాణ చౌరస్తాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలీస్ వైఖరిని నిరసిస్తూ తీవ్రంగా ఖండించుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటివి సరైనది కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాధించాలంటే పత్రికా స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఉండాలి. పత్రికా స్వేచ్ఛ మనుగడ సాధించలేకపోతే ప్రభుత్వాలు నిష్ప్రయోజనంగా నియంతృత్వ ధోరణితో ఉంటాయి. ఆంధ్ర పోలీసులు చేస్తున్న వరుస దాడులు, వరుస కేసుల నేపథ్యంలో మేమందరం ఈ యొక్క పోలీస్ చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వరుసగా ఏపీ ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద ఇది దాదాపు డజన్ కేసుల వరకు నమోదు చేసినారు. చరిత్రలో భారతదేశంలో ఏ ఎడిటర్ పైన ఇంత ఈ రకంగా, ఈ స్థాయిలో, ఇంత సంఖ్యలో ఎప్పుడు ఎవరు కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఏపీలో పత్రికా స్వేచ్ఛ మీద పూర్తిగా నిరంకుశ ధోరణిలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అక్షరంపై జరుగుతున్న ఈ దాడిని పాత్రికేయులందరూ మేము ఖండిస్తున్నాం. రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛను ఏపీ పోలీసులు కాలు రాయడం ప్రజలందరూ గమనిస్తున్నారు. 2023 మే నెలలో కరీంనగర్లోని టీటీడీ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలనే సంకల్పంతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి భూమి పూజ నిర్వహించారు. 2 సంవత్సరాలు పూర్తయినా ఆలయ నిర్మాణం ప్రారంభం కాలేదు. ఆలయ నిర్మాణం ప్రారంభించాలని పద్మనగర్ టీటీడీ స్థలంలో కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి కరీంనగర్కు చెందిన వెంకటేశ్వర స్వామి భక్తులు దుంపెటి రాము, లత, సింధూర గారి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఏడుగొండలవాడ ప్రజలకి చేరువేసే ఉద్దేశంతో టీటీడీ వారు వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్లేస్లలో ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారని, అందులో భాగంగా కరీంనగర్లో 2023 సంవత్సరంలో మన అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు మన కరీంనగర్కి కేటాయించారండి. టీటీడీ టెంపుల్ నిర్మాణం కోసం కరీంనగర్ కేటాయించారు. అప్పుడు శంకుస్థాపన అట్టహాసంగా మంచిగా జరిగిందండి. దాని తర్వాత అందరూ భావించారు ఇంకా 2 నెలల్లో పూర్తి అయిపోతుంది, మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఆలయం నిర్మాణం పూర్తి అయిపోతుందని భావించారు. కాకపోతే ఈరోజు ఇక్కడ చూస్తే 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే కంప్లీట్గా అసలు ఏం లేదండి. కనీసం పునాదులో కూడా నోచుకోలేదండి ఆలయం నిర్మాణం మళ్ళీ కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. రాజకీయ కోణంలో ఆలోచించకుండా అందరూ
దేవుని యందు కృప ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆలయం నిర్మించాలి. ఇక్కడ ఈరోజు మేము ఆలయ నిర్మాణం అనేది ప్రారంభించాలని చెప్పేసి ఉద్దేశంతో మేమందరం ఈరోజు శ్రీవారి భక్తులం అందరం ఈరోజు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఫోటోకి నమస్కారం చేయడం జరిగిందండి. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటామండి. ఆలయ నిర్మాణం ఇక్కడ మన టెంపుల్కి నిర్మాణం జరిగింది, పూజ అయింది, అన్నీ అయినాయి, కానీ ఏం పనులు జరగలేదు. మాకు ఇక్కడ టెంపుల్ కావాలి అని మేము ఇవాళ వచ్చి స్వామివారిని మాకు ఇక్కడికి చేరుకోవాలి, స్వామివారు మాకు ఇక్కడ కరీంనగర్లో టెంపుల్ కావాలని మేము కోరుకుంటూ ఇక్కడ ఫోటో పెట్టి ఇక్కడ అన్ని శుభ్రం చేసి కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మాకు ఇక్కడ టెంపుల్ కావాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బీసీ బంద్కు మద్దతు తెలుపుతూ జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మధ్యల రాజేందర్, సహాయ కార్యదర్శి సూరం సంపత్, కొత్తూరు సత్యనారాయణ, అనంతగిరి సంపత్, పడాల రాజమౌళి, గడమల జితేందర్, కరుణాకర్, సంపత్, చిరంజీవి, అర్జున్, దేవరాజు, శ్రీనివాస్, అనిల్ మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి బంద్లో పాల్గొన్న తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ మరియు సంఘం ప్రతినిధులు బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియ చట్టబద్ధం చేయాలని కోరుతూ నేడు కరీంనగర్ నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నగరంలో కలియ తిరుగుతూ బంద్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసిందని, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 9లో చేర్చకపోవడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరేమిటో తెలుస్తుందన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ బిల్లు అమలయ్యే వరకు వారికి మద్దతుగా నిలుస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సముద్రాల అజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోస్కే శంకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి దుబాసి చందు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు కేశవేణి రవీందర్ యాదవ్, రాష్ట్ర బీసీ సంఘం అధికార ప్రతినిధి ఊట్ల బాపిరెడ్డి, శ్రీనివాస్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, గీత కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి ఇలా దానికి అనుకూలించిండు. అది కూడా రిజర్వేషన్ అయిపోయింది. ఇవాళ కూడా ఈ బీసీ రిజర్వేషన్ 42%కు తప్పకుండా కేంద్రం వెంటనే చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికి కూడా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బీసీలకు రిజర్వేషన్ చేయాలని చెప్పి మేము తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నుంచి కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీలకు కూడా న్యాయబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము కూడా ఇలా బీసీలతోటి మేము కూడా ఇలా బంద్లో పాల్గొనడం జరిగింది. బీజేపీ పార్టీకి పంపిన వెంటనే రిజర్వేషన్ రావాలని కోరుకుంటూ బీజేపీ పార్టీ ఎలాంటి స్పందన తీసుకోలేదు. కావున ఇప్పటికైనా బీజేపీ పార్టీ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటాను. అందువల్లనే కరీంనగర్ మొత్తం బంద్ చేసి మా బీసీలము అందరం కలిసి బీసీ రిజర్వేషన్ కొరకు 42% రావాలని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల బీసీ నాయకులు పాత బస్టాండ్లోని వివేకానంద విగ్రహం దగ్గర ఐక్యత ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ 42% రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా రేపు తెలంగాణ రాష్ట్ర బంద్కు అందరూ సహకరించాలని కోరుతూ బీసీ రిజర్వేషన్ల కొరకు బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, గ్రామీణ స్థాయిలో బీసీ కుల సంఘాలు, బీసీ నాయకులు, బీసీ ప్రజలు ఒకతాటిపైకి వచ్చి మన హక్కుల కొరకు పోరాడే మంచి తరుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కొండా యాదగిరి గౌడ్, జాతీయ బీసీ సంఘం యువజన కార్యదర్శి
ఈడుగురాళ్ల సురేష్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి, జేఏసీ నాయకులు గీస భిక్షపతి, పారిపల్లి శ్రీనివాస్, తోట ధర్మేందర్, పల్లె సత్యం, యాగండ్ల మల్లేష్, గీష శంకర్, బీసీ సంఘాల మండల అధ్యక్షులు శీల ప్రసాద్, పుల్లూరి శ్రీనివాస్, వివిధ సంఘాల అధ్యక్షులు పిట్ల విఠల్, రామ్ గోపాల్, పుల్లూరు రవి, కొమరయ్య, పూస బాలయ్య, స్వామి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఒక మంచి శుభ పరిణామం. ఈరోజు తెలంగాణలో ఏదైతే దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 35 బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కతాటికి వచ్చి ఈరోజు బీసీ జేఏసీగా ఏర్పడడం జరిగింది. ఇది మంచి పరిణామం అని చెప్పి అందరం హర్షిస్తూ ఉన్నాం. ఈ యొక్క శుభ పరిణామాన్ని బీసీలందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం. మనమందరం కలిసికట్టుగా ఉండి మనకు కావలసినటువంటి హక్కుల కొరకు మనం పోరాటం చేస్తాం. మనము దాదాపు 57% ఉన్నటువంటి బీసీలము ఇలా 42% రిజర్వేషన్ల కొరకు పోరాడుతూ ఉన్నాం. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, చట్టసభలలో 42% రిజర్వేషన్ అమలు కావాలి. అట్లయితే విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో అవకాశాలు వస్తాయి. కాబట్టి తద్వారా బీసీలంతా కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఎదిగి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్లో ఎంబీఏ, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు పవర్ ఎలక్ట్రానిక్స్లో చేరిన విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య కళాశాల చైర్మన్ ముద్దుసని రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాలలో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్స్ మరియు పేపర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు సొంత వ్యాపారం నిర్వహించే స్థాయికి ఎదగాలన్నారు. ఉద్యోగాలు కాకుండా విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో కొత్త వ్యాపారాలు స్థాపించాలని కోరారు. విద్యార్థులు సోషల్ మీడియాలో ఎక్కువగా సమయం కేటాయించకుండా చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యతో పాటు భావ వ్యక్తీకరణ కూడా నేర్చుకోవాలని అన్నారు. ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రసాద్ రాజ్, వివిధ విభాగాల అధిపతులు, ఫ్యాకల్టీ మెంబర్స్ పాల్గొన్నారు. Established many institutions from UG level, degree colleges, PG colleges, engineering colleges, and junior colleges. So we are offering 360 seats in MBA course itself. So in Sri Chaitanya Institute of Technological Sciences 180, and we have another college in engineering, Sri Chaitanya College of Engineering. There also we are offering 180 seats. Almost we have 360 first year students and 360 second year students. So whole campus we have almost 720 students of MBA students are studying. And since the inception we are not compromising of giving of quality education, providing of wonderful infrastructure facilities, and having a very good number of doctors and professors, associate professors, assistant professors, more than 10 to 15 years of experience. And so this is an MBA is a professional course, but most of the students joining before taking admissions also. బీసీలకు రిజర్వేషన్ 42% కల్పించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం తప్పదని అన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. 42% రిజర్వేషన్కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ మద్దతు తెలిపి పూర్తిగా మూసివేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపి పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ తీసి బస్టాండు చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనే కాదు యువకులను, బీసీ నాయకులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని, బీసీలకు 42% వాటా ఇవ్వాల్సిందే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో చూస్తుంటే వాడలో కూడా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఏదైతే ఇలా బీసీ బిడ్డలు ఇచ్చిన జేఏసీ ఆధారంగా బంద్ పిలుపు
ఏదైతే బంద్ ఫర్ జస్టిస్ కు ఇలా పెద్దపల్లి పట్టణం అంతా కూడా ఏకగ్రీవంగా మేమంతా బీసీ బిడ్డల పక్షాన నిలబడతామంటూ ప్రతి ఒక్క షాప్ కూడా ఇలా బంద్కు అంతా కూడా బంద్ పెడుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ఈ జాతీయ పార్టీలు గ్రహించాలి. ఇప్పటికీ ఈ బీసీలకు రిజర్వేషన్ రాకపోవడానికి ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలే. ఎందుకంటే ఆ రోజు 7% లేని ఏదైతే ఈడబ్ల్యూస్ కింద 10% 10 రోజుల్లోనే ఇలా చట్టాన్ని తెచ్చిన ఇలా బీజేపీ పార్టీ మరి బీసీలు 60% కంటే ఎక్కువ ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం వచ్చిందని మేము అడుగుతున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల రిజర్వేషన్ కోసం జీవోలు అదే ధర్నాలంటూ రాజకీయం చేస్తుంది. కానీ వాళ్ళ కూటమికి 100కు పైగా ఎంపీ సీట్లున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం అన్ని పార్టీల నాయకులు మద్దతుతో బంద్ నిర్వహించారు. వ్యాపార సముదాయాలు, విద్యాలయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లలో బీజేపీ ప్రభుత్వం మద్దతు తెలపకపోవడం సరికాదని, ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నాయకత్వం చొరవ తీసుకొని 42% రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బంద్ ఇక్కడితో ఆగదు, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి గవర్నర్కు రాష్ట్రపతి పంపితే ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. మరి ఢిల్లీ వరకు ఏమైంది? మరి రాష్ట్రంలో సై అంటున్నారు, కేంద్రంలో నై అంటున్నారు. మరి బీసీలు ఒక్కసారి ఆలోచించండి. ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి. 42% బీసీల రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి బోయినపల్లి మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ వారి మేనిఫెస్టోలో బీసీలకు 42% ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టినారు. ఇప్పటి వరకు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి జీవోలు తీసుడు, లేకుంటే ఈ బంద్ పిలుపులకి ఇచ్చుడు ఇది కాదు. చిత్తశుద్ధితోటి కాంగ్రెస్, బీజేపీ రెండు అనుకొని పార్లమెంటులో 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42% రిజర్వేషన్ వర్తింపజేయాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. అట్లానే జనాభా దామతి ప్రకారంగానే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు కానీ విద్య, ఆరోగ్యం మరియు ఉపాధిలో కల్పనలో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అట్లానే పార్లమెంటు మరి శాసనసభలో కూడా వీరికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీసీ రిజర్వేషన్లపై తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వ్యాపార సముదాయాలను మూసివేసి వర్తకులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో ప్రయాణ ప్రాంగణం జనాలు లేక నిర్మానుష్యంగా మారింది. మండల కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేరువేరుగా నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు బైకులతో ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. 3 ప్రధాన పార్టీల కార్యకర్తలు ఒక్కసారిగా చౌరస్తాల గుమిగూడడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒకరి పార్టీపై మరొకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు. కులాల వైజ్గా సరి అయిన రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ దొంగ నాటకాలు ఆడితే ఆడండి. 33% ఉన్న దాన్ని మీరు 34% చేసి దొంగ నాటకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ఇది అగ్రవర్ణాల భాగంలో ఒక కుట్ర. మా ప్రయత్నంలో తిరిగి 23% పోతే ఈ అగ్రవర్ణాలకు అన్యాయం జరుగుతుంది, 42% పోతే అనే ఉద్దేశంతో ఇది అడ్డుకునంలో ఒక భాగంలో కుట్ర. ఇది వీళ్ళకు 42% రిజర్వేషన్ అన్ని పార్టీలు కలిసికట్టుగా
పోరాడవలసిన బాధ్యత తెలంగాణ కోసం ఎట్లా పోరాడను. కానీ వ్యక్తిగత దూషణలకు పోయి పార్టీలో విమర్శించడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీకు మద్దతు ఇస్తుందా లేదా, కాంగ్రెస్ పార్టీ బంద్కు మద్దతు ఇస్తుందా లేదా, బంద్ ఎందుకు చేస్తారని మేము విమర్శిస్తున్నామా? కానీ దొంగ అన్నాడు, దొంగతనం చేసి ఉండదు. మంచోని దొంగ అంటే మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థమవుతుంది. సముచిత స్థానం లేకుండా పోయింది. అందుకని చెప్పేసి మీరు దొంగ హామీని ఇచ్చి ఈనాడు బీసీలను నయవంచన గురి చేస్తూ ఉన్నారు. తప్పకుండా బీసీలు అందరూ ఏకమవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ అనుచరుడుగా మాధవరెడ్డి, మీ అనుచరునితోనే కదా మీరు హైకోర్టులో కేసు వేపించి ఈ బీసీ రిజర్వేషన్ స్టే తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బీసీలపై మొసలు కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నాం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ని ప్రకటించి 42% రిజర్వేషన్కి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా సమస్త బీసీ కుటుంబాల పక్షాన కోరుతా ఉన్నాం. 67% ఏ రాజ్యాంగంలో లేదు కాబట్టి 67% మీద బీజేపీ రిజర్వేషన్కి ఎప్పుడు అడ్డం రాలే. 50%లో ఎప్పుడు ఏ గవర్నమెంట్ కూడా అడ్డం రాలే. కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న నాటకము, దీనికి మేము వ్యతిరేకం కాదు. బీజేపీ ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. ఏ వ్యతిరేకమైతే ఏదైతే ఉన్నదో ఆ వ్యతిరేకం వాళ్ళు చేయబట్టే ఇదంతా నడుస్తున్నది. ఆ అమలు కానీ హామీలు ఇచ్చి ఈ ఎలక్షన్ రాకుండా ఎలక్షన్ పోకుండా ఎలక్షన్లో కాంగ్రెస్కు దమ్ము ఉంటే ఇప్పుడు సేమ్ ఎలక్షన్ పెట్టి కాంగ్రెస్ ఎలక్షన్లకు రమ్మని సభాముఖంగా కోరుకుంటాము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీసీ 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ నాయకత్వం రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా మండలంలోని వాణిజ్య, వ్యాపార, విద్య అన్ని సముదాయాలను ఉదయం నుంచి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులు రోడ్డుపైకి వచ్చి బీసీ రిజర్వేషన్ 42%ను అమలు చేయాలని నినాదాలు చేశారు. బంద్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు, మాల మహానాడు, ఆ జాతీయ ఐక్యత జిల్లా నాయకులు, బిఎల్ఎఫ్ అన్ని బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాలు మద్దతు తెలిపి బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ 72 ఏళ్లలో అగ్రవర్ణాల వారు పాలించారు తప్ప బీసీ మాత్రం ఓట్లకే పరిమితమయ్యారని, బీసీలు 53% ఉన్నారు, బీసీలకు 43% రిజర్వేషన్ కల్పించడంలో పార్టీలు కపట ప్రేమ చూపుతున్నాయని, అగ్రవర్ణ కులాలకు ఈడబ్ల్యూసీ కల్పించినట్లు ఈబీసీ 17%, బీసీ 25% కలుపుకొని బీసీలకు 42% రిజర్వేషన్ ద్వారా ఎన్నికలకు పోవచ్చని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ పార్టీలన్నీ 42% రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇవ్వాలని అన్నారు. లేకుంటే 53% ఉన్న బీసీలు 53% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాల నేతలు మల్లుగారి నర్సాగౌడ్, హమీద్, కూర సురేష్, వెంకటస్వామి, కోడే రమేష్, దోసల చంద్రం, ఆంజనేయులు, వెంకట యాదవ్, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు ఏకమై ఒక తాటిపై వచ్చి బీసీల 42% రిజర్వేషన్ ఏదైతే ముట్టుమిట్టాడుతుందో దానికి సంపూర్ణంగా న్యాయం చేస్తామని వాళ్ళందరి హామీల మేరకు బీసీ బిడ్డలకు, అన్ని కుల బాంధవులకు, అన్ని సంఘాల నుండి ఈరోజు సంపూర్ణంగా ఈ మద్దతు తెలిపినటువంటి సంఘాలకు, అందరి నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు నేను బీసీ మునూరు కాపు బిడ్డ రాష్ట్ర తరఫున మా అధ్యక్షుడు ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఈ ఉద్యమంలో, ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ బంద్ కార్యక్రమంలో అన్ని పార్టీ రాజకీయ నాయకులకు, అందరి కుల బంధువులకు పేరున ఈరోజు సంపూర్ణంగా ఈ మద్దతు తెలిపిన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాం. పార్టీలు కానీ అగ్రకులాల యొక్క నేతృత్వం జరుగుతున్నది. పార్టీలు కానీ బీసీల పట్ల ఒక కపట ప్రేమ తప్ప ఉద్దేశం లేదు. ఇవాళ అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీలు అనకుండా బీసీ ఓట్లతో 70 సంవత్సరాలు పాలన చేసినటువంటి పెద్దలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా అధికారాన్ని ఉద్యమంగా మార్చినటువంటి పార్టీలన్నీ కూడా పునరాలోచన చేయాలి. ఇది ఉద్యమంగా మార్చాల్సిన అవసరం లేదు. మీరు అఖిలపక్షం కూర్చుండండి, మీరు అభిప్రాయం చెప్పండి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో బీసీ జేఏసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బీసీ సంఘాల జేఏసీ బంద్ పిలుపుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బంద్లో పాల్గొని బీసీలకు 42% రిజర్వేషన్కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలను మూసివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఇచ్చిన మాట ప్రకారం
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ చట్టసభల్లో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలపలేదని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాజనమైన సదయ్య, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, నాయకులు మాదర్సి సతీష్, శివరామకృష్ణ, బంగారు రమేష్, జిన్నా రామచంద్రం రెడ్డి, యనుగంటి రవి, రామచంద్రం, రహీం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో బీసీలకు 42% ఇవ్వాలని తీసుకున్న దానికి జీవో తీసి అదే గవర్నర్కు పంపడం కూడా జరిగింది. గవర్నరు ఇప్పటికి కూడా దాని మీద ఏ స్పందన లేదు. అదేవిధంగా దానికి అనుగుణంగా భారతదేశంలో ఉన్న అటువంటి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున జంతర్ మంతర్ కాడికి పోయి ధర్నా కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని మేము ఒకటే అడగదలుచుకున్నాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, అందులో 2 మంత్రులు కూడా ఉన్నారు. వారు తెలంగాణ కోసం మరి ఏం ఒప్పించి ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ రోజు వరకు కూడా దానికి స్పందన లేదు. బీసీ రిజర్వేషన్ బిల్లును పాస్ చేయక బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించక ఇవాళ ఎలక్షన్ పోవాలా వద్దా అని తర్జన భర్జన ఉన్న సందర్భంలో ఇవాళ బీసీలందరూ ఐక్యం మీదకి వచ్చి ఇవాళ బీసీ బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇవాళ కాళశ్రీరాంపూర్ మండలంలో బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున బీసీ బంద్ తెలపడం, ఇవాళ దుకాణదారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బీసీ మద్దతుకు బంద్ను పిలుపునిచ్చి బీసీ మద్దతుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమి బాలకిషన్ ప్రస్తుత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సముద్రాల అజయ్ నేడు కరీంనగర్ నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సముద్రాల అజయ్, దుబ్బాసి చందులు మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే రసమై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రసమై బాలకిషన్ నోరు అదుపులో పెట్టుకోవాలని, ఒక ఎమ్మెల్యేగా చేసి ఉండి కూడా పశువుల కాపరిలాగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి అవాకులు చేవాకులు మాట్లాడితే నియోజకవర్గంలో ఉరికించి కొడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సముద్రాల అజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోష్కి శంకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బాసి చందు, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రసమై బాలకృష్ణ గారు, మీరు మాట్లాడినటువంటి తీరు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పైన మరి మీరు మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే మరి మీరు చదువుకున్నారంటారు, పిహెచ్డి చేసినాను, నేను ఒక డాక్టర్ను అది అని చెప్పి మీరు ప్రజల్లో చెప్తా ఉన్నారు. కానీ మీ మాట తీరు పద్ధతి చూస్తూ ఉంటే మరి ఇవాళ రేపు కనీసం పశువుల కాసే వ్యక్తి అయినా కూడా భాష సరిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లోపల మరి మీరు ఒక భూతు పురాణం మాట్లాడుతూ ఉన్నారు. మరి సౌమ్యుడైనటువంటి కవ్వంపల్లి సత్యనారాయణను, తను ఒక డాక్టరు, సౌమ్యుడు. వాస్తవంగా మరి కవ్వంపల్లి సత్యనారాయణను మీరు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ నాయకుల పైన, కాంగ్రెస్ కుటుంబం అంతా ఒక్కటే, కాంగ్రెస్ నాయకుల పైన కానీ కార్యకర్తల పైన కానీ మీరు మాట్లాడితే ఖబర్దారు చెప్తా ఉన్నాం. రసమయ్య గారు, మీరు ఇదే మానకొండూరు కాన్స్టిట్యూన్సీలో మరి ఉరికిచుడు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రసమయ్య బాలకిషన్ గారు మాట్లాడిన భూత పురాణాల గురించి రసమయ్య గారు ఖబర్దార్, మీరు ఇలాంటి మాటలు కానీ ఇలాంటి వాక్యాలు పలకరాదు. ఒక పార్టీలో ఉండి కూడా మీరు అవతల వ్యక్తి మీ కాన్స్టిట్యున్సీ మన కులమైన వ్యక్తిమైన ఇలాంటి మాటలు భూత పురాణాలు మాట్లాడు, అది పద్ధతి కాదు. అలాంటి పద్ధతిని మార్చుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మిమ్మల్ని ఉరికించుకుంటా కొట్టుడు అవుతుంది రాష్ట్రం అంతా అని తెలియజెప్తున్నాం.
పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలో బీసీలకు మద్దతుగా 42% రిజర్వేషన్ కల్పించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఓదీల మండలంలో బంద్ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు పోత్కపల్లిలో సుమారు 1 గంట పాటు రాస్తారోకో నిర్వహించి బీఆర్ఎస్ నాయకులు 42% రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు పోత్కపల్లి ఎస్ఐ రమేష్ పోలీసులతో వచ్చి ఆందోళనకారులను విరమింపజేశారు. ఓదీల మండలంలోని అన్ని గ్రామాలలో వాణిజ్య వ్యాపార సంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు, కాలేజీలు బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండలం అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్, చర్లపల్లి సురేష్ గౌడ్, బోడకుంట నరేష్, సోలోజు రమేష్ చారి, బినవేని పరశురాములు, ఇక గోవిందుల ఎల్లస్వామి, వెయ్యిగండ్ల తిరుపతి, గడ్డం అజయ్, జీల రాజు, గట్టు వినయ్ గౌడ్, మారెల్లి రవీందర్, వేణు తదితరులు పాల్గొన్నారు. బీసీ బంద్ పిలుపు మేరకు అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు కూడా బంద్లో పాల్గొన్నాయి. చాలా సంతోషకరం. మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రతి గ్రామంలో స్కూల్స్, షాపింగ్స్, వాణిజ్య సదుపాయాలు, అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదింపజేయాలి. బీసీలకు వాస్తవంగా ఏ రకంగా చూసినా కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ 42% ఇచ్చినట్టయితే రాజకీయంగానే కాదు 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది కాబట్టి 42% రిజర్వేషన్ బిల్లు చాలా అతి ముఖ్యమైనది. బిల్లు ఆమోదించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో తీవ్రంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది కాబట్టి బీసీ సంఘాలందరికీ అలాగే బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఈరోజు బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇలా బంద్ చేపట్టడం జరుగుతుంది. అలాగే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? రాష్ట్రంలో గత రెండు మూడు నెలల నుంచి చూస్తున్నాం. వాళ్ళే 42% అంటారు, వాళ్ళే కోర్టుకు పంపిస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు. చేసి ఇలా మళ్ళా బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపడం అంటే ఇది ఎక్కడ విడ్డూరమో ఎవరికి అర్థమైంది. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ రిజర్వేషన్లపై తలపెట్టిన బంద్ ప్రశాంతం. నిలిచిపోయిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు, జనాలు లేక నిర్మానుష్యంగా మారిన ప్రయాణ ప్రాంగణం. ఆటో కార్మిక సంక్షేమ సంఘం మద్దతు. కరీంనగర్ బంద్లో పాల్గొన్న ఆటో కార్మికులు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించాలని వినూత్న నిరసన. పెండింగ్ పడ్డ ఆలయం నిర్మించాలని టీటీడీ స్థలంలో కొబ్బరికాయ కొట్టి పూజ. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.